ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక ఇమేజ్ ని టెస్ట్ కింద మార్చొచ్చు, అది కూడా గూగుల్ అకౌంట్ ద్వారా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇందులో గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళిపోతారు. లేదంటే మనం డైరెక్ట్ గా టైప్ చేసైనా వెళ్ళొచ్చు. గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్. గూగుల్ డ్రైవ్ వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం మనం గూగుల్ డ్రైవ్ లోకి వెళ్తాం. నేను మెయిల్ ఐడితో లాగిన్ అయి లేను కాబట్టి ఇక్కడ ఉన్న మెయిల్ ఐడీస్ అన్ని కనబడుతున్నాయి. మీరు ఆల్రెడీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. నేను సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. గూగుల్ డ్రైవ్ లోకి వచ్చాం. మనకి లెఫ్ట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో పైన న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఏ ఇమేజ్ అయితే టెస్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. కింద మనకి అప్లోడ్ అవుద్ది. నాకు అప్లోడ్ కంప్లీట్ అయింది. అప్లోడ్ అయిన ఫైల్ మనకి ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే ఇక్కడ మనకి రీసెంట్ అని ఉంది కదా, ఈ రీసెంట్ మీద క్లిక్ చేసినా మనకు కనబడుద్ది. లేదంటే ఇక్కడ మనకి రీలోడ్ దిస్ పేజ్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసినా కనబడుద్ది. రీసెంట్ మీద క్లిక్ చేస్తున్నా మనకు ఆటోమేటిక్ గా కనబడుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం తీసుకున్న టెస్ట్ ఇమేజ్ కింద వచ్చేస్తుంది. ఈ టెస్ట్ ని మనకి నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ కాపీ చేసి మీరు MS వర్డ్ లో గానీ, ఎక్సెల్ లో గానీ, ఫోటోషాప్ లో గానీ ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అలాగే మనకి MS వర్డ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సపోజ్ మీరు ఫాంట్ మార్చుదాం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఫాంట్ మార్చుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ పెంచాలి అంటే ఇక్కడికి వచ్చి టెస్ట్ సైజ్ పెంచుకోవచ్చు. అలాగే మనకి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కావాలి అంటే అండర్లైన్, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. అలాగే టెస్ట్ కలర్ మార్చడం. ఈ ఫైల్ మనం సేవ్ చేసుకోవాలి అంటే ఫైల్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్ కింద కావాలా లేదంటే ఒక PDF కింద సేవ్ చేసుకోవాలా, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. సపోజ్ మీకు వర్డ్ డాక్యుమెంట్ కింద కావాలి అంటే దీని మీద క్లిక్ చేస్తారు. మనకి ఆటోమేటిక్ గా వర్డ్ డాక్యుమెంట్ కింద డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా. మీరు ఇలాగా డౌన్లోడ్ చేయకుండా ఈ టెస్ట్ ని కాపీ చేసి డైరెక్ట్ గా MS వర్డ్ లో పేస్ట్ చేసి అయినా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ వర్డ్ డాక్యుమెంట్ కింద మార్చి MS వర్డ్ లోకి వెళ్ళి ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. నాకు MS వర్డ్ లో ఓపెన్ అయిపోయింది. పైన మనకి ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఆప్షన్ వచ్చుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఈ ఇమేజ్ అవసరం లేదు, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. టెస్ట్ వరకు మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఫాంట్ కలర్ మారాలనుకోండి బ్లాక్ లేదంటే రెడ్, ఇలాగ మీకు నచ్చిన ఫాంట్ కలర్ మార్చుకుంటారు. నెక్స్ట్ బోల్డ్. టెస్ట్ సైజ్ పెరగాలి అంటే ఇక్కడికి వచ్చి సైజ్ పెంచుకుంటారు. నెక్స్ట్ అలాగే టెస్ట్ ఫాంట్ మారాలి అంటే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫాంట్ మార్చుకుంటారు. ఈ ఫైల్ మీరు సేవ్ చేసుకోవాలి అంటే ఫైల్ లోకి వచ్చి సేవ్ యాస్, మీకు ఎక్కడికి కావాలి అంటే అక్కడికి సేవ్ చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.